హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనము నిన్న రిలీజ్ అయినటువంటి మెకానిక్ రాకీ సినిమా రివ్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్న రిలీజ్ అయినటువంటి మెకానిక్ రాకీ సినిమాలో ఇస్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా, నరేష్, హైపరాది అండ్ సునీల్ కీలక పాత్రలో ఈ సినిమాలో చేయడం జరుగుతుంది. నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అయితే అబోవ్ యావరేజ్ స్టాక్ తెచ్చుకొని దూసుకెళ్తుంది. నిన్న రిలీజ్ అయినటువంటి ఈ సినిమా అయితే నా రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ 5కి 2.75 ఇస్తాను. అంటే అబోవ్ యావరేజ్ చిత్రంగా నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాలో అయితే ఇస్వక్ సేన్ నటన అయితే చాలా హైలైట్ గా ఉంటుంది, చాలా బాగా చేస్తాడు. ఇక శ్రద్ధా శ్రీనాథ్ అయితే ఎక్కువ పాత్ర అనేది ఆమెది ఉండదు, కానీ ఆమెకి ఇచ్చినటువంటి పాత్రను అయితే ఆమె బాగా చేస్తుంది. వచ్చేసి ఫస్ట్ ఇస్వక్ సేన్ కి ఒక మెకానిక్ షెడ్ అండ్ డ్రైవింగ్ స్కూల్ రెండు నడుపుతూ ఉంటాడనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ ఆస్తి అనేది వాళ్ళ తాతల కాలం నుంచి ఇచ్చుంటారనమాట. వాళ్ళ తాత చనిపోతూ నరేష్కి అప్పగించడం జరుగుతుంది. నరేష్ వచ్చేసి ఇస్వక్ సేన్ నాన్న అనమాట. ఆ నరేష్కి అప్పగించినటువంటి ఆస్తిని తర్వాత తన కొడుక్కి వారసత్వంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ మెకానిక్ షాప్లో చేరడానికి ముందే ఇస్వక్ సేన్కి కాలేజీలో వచ్చేసి మీనాక్షి చౌదరితో పరిచయం అవుతుంది. ఆ మీనాక్షి చౌదరి వచ్చేసి తన అన్న ఆత్మహత్య చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది. ఆ బాధలో ఉన్నటువంటి ఆమె వచ్చేసి ఇస్వక్ సేన్ దగ్గర చేరుతుంది అనమాట. ఆ తర్వాత ఇస్వక్ సేన్ ఆమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు, సహాయపడుతూ ఉంటాడు. ఆ విధంగా సినిమా అనేది రన్ అవుతూ ఉంటుంది. తర్వాత రాకీ వాళ్ళ నాన్న కూడా చనిపోవడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ నాన్న చనిపోతానే ఆ మెకానిక్ షెడ్ ని సునీల్ ఆక్యుపై చేయాలని చూస్తాడు అనమాట. ఆక్యుపై అంటే ఆక్రమించుకోవాలని చూస్తాడు. ఈ సినిమాలో అయితే మెకానిక్ రాకీగా ఇస్వక్ సేన్ గారు నటిస్తారు. ఇస్వక్ సేన్ గారు తన క్యారెక్టర్ తగినట్టుగా పాత్రను బాగా ఎంచుకుంటాడు. అంతేకాకుండా బాగా యాక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం సినిమా బోర్ కొట్టే విధంగా కొంచెం అనిపిస్తుంది అనమాట. దానివల్లే కొంచెం డౌన్ అయిందేమో అని నా ఫీలింగ్. లేకుంటే అబోవ్ యావరేజ్ నుంచి సూపర్ హిట్ లో నిల్చుండేది ఫస్ట్ హాఫ్. అంతే కాకపోతే ఈ సినిమాలో ఇస్వక్ సేన్ చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే తన క్యారెక్టర్తో పాటు తన తాత పాత్రను కూడా ఫ్లాష్ బ్యాక్ లో చేయడం జరుగుతుంది. తన తాత పాత్రను ఫ్లాష్ బ్యాక్ లో చేసే దాంట్లో అయితే కొంచెం అయితే బోర్గా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా బాగా పాత్రలు చేస్తూ ఉంటాడు. కానీ ఓల్డ్ తాత రోల్ అయ్యేసరికి కొంచెం మనకి అంతగా ఆకట్టుకున్నట్టుగా అనిపించదు. దానివల్ల కొంచెం సినిమా కొంచెం స్లోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ గా కొంచెం బాగా అనిపిస్తుంటే ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టర్ లో నిల్చుండేది ఉంది. కాబట్టి అబోవ్ యావరేజ్ చిత్రంగా 2.75 అవుట్ ఆఫ్ 5కి నిలిచిందని నా అభిప్రాయం. మీనాక్షి చౌదరి గారి యాక్టింగ్ అయితే ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే తన చేసిన అయితే దీంట్లో ఉండదు. కొంచెం తక్కువ సీన్లో మాత్రం ఆమె నటించి ఉంటుంది. అయినా కూడా ఆమె నటించిన సీన్లు అయితే జస్ట్ ఓకే, బాగానే చేసి ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం ఆమెకి క్యారెక్టర్ ఇచ్చిండి ఎక్కువ టైం కానీ కన్సిడర్ చేస్తుంటే ఇంకొంచెం సినిమా బాగుండేదని నా అభిప్రాయం. సినిమాలో అయితే హర్షవర్ధను, రోడీస్ రఘు ఉన్నాడు కదా, వాళ్ళిద్దరు పాత్రలు కూడా ఈ సినిమాలో బాగుండడం జరుగుతుంది. అదే విధంగా సునీల్ కూడా తనకిచ్చినటువంటి పాత్రకి న్యాయం చేస్తాడు. కామెడీ కూడా కొంచెం బాగుంటుంది ఈ సినిమాలో. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాలో పెద్ద హైలైట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్ట్ వచ్చేసి శ్రద్ధా శ్రీనాథ్ సైడ్ తిరుగుతూ ఉంటుంది. శ్రద్ధా శ్రీనాథ్ సెకండ్ హీరోయిన్ పాత్ర అయితే చాలా హైలైట్ గా ఉంటుంది. పాత్ర అయితే ఈ సినిమాలో చాలా హైలైట్ గా ఉంటుంది. ఆ పాత్ర హైలైట్ వల్ల ట్విస్ట్ వల్లనే ఈ సినిమా అబోవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. లేకుంటే ఆ పాత్ర కొంచెం దగ్గుంటే ఇది ఫ్లాప్ లిస్ట్ లో నిలిచిండేది. మొత్తం మీద అయితే నా రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5కి 2.75 ఇస్తాను. అబోవ్ యావరేజ్ చిత్రంగా నేను కన్సిడర్ చేస్తాను. ఒకసారి అయితే ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.